టుడే వ్లాగ్ ఏంటంటే మా యాపిల్ బంగారం బర్త్డే జూన్ 21న మా యాపిల్ బంగారం బర్త్డే. ఆ రోజే ఫాదర్స్ డే, ఆ రోజే యోగా డే. ఎన్ని కలిసి వచ్చాయి మా యాపిల్కి. ఇంకా ఆ రోజు సండే హాలిడే. ఈ అక్షింతలు అయోధ్య నుంచి శ్రీరాముల వారిది మన అందరికి పంచారు కదా. ఆ అక్షింతలు అయితే నేను అలాగే దాచిపెట్టుకొని ఉంచాను. ఏదైనా స్పెషల్ డే ఉన్నప్పుడే ఆ అక్షింతలు అయితే తీస్తాను. ఇవాళ అయితే యాపిల్ బంగారం 5th బర్త్డే. మంచిగా ఆశీర్వాదం తీసుకోరా అంటే కింద పడిపోతున్నాడు మా యాపిల్. తల్లిదండ్రుల దగ్గర ఆశీర్వాదం తీసుకోవడం, పెద్దవాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోవడం మనం పిల్లలకు చిన్నప్పటి నుంచే నేర్పించాలి. ఇంకా మా యాపిల్ కి వాళ్ళ అన్న దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకోమని చెప్పాను. వాళ్ళ అన్న దగ్గర చక్కగా ఆశీర్వాదం అయితే తీసుకున్నాడు. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. మా యాపిల్ ది ఎవ్రీ బర్త్డేకి నేను వీడియో అయితే తీసాను ఛానల్లో పోస్ట్ చేయాలనేసి. కానీ వాడిది ఒక్క బర్త్డే వీడియో కూడా నేను పోస్ట్ చేయలేదు. ఈసారి వాడి బర్త్డే వీడియో ఖచ్చితంగా పెట్టాలనేసి డిలే చేయకుండా ఇప్పుడైతే పోస్ట్ చేస్తున్నాను. ఇప్పుడైతే మేము టెంపుల్ కి స్టార్ట్ అయ్యాము. మేము ఏ టెంపుల్కి వెళ్తున్నామంటే స్వర్ణగిరికి అయితే వెళ్తున్నాము. మా ఇంటి దగ్గర నుంచి స్వర్ణగిరికి అయితే అరౌండ్ 35 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఒక 1 అవర్లో అయితే టెంపుల్కి అయితే వచ్చేసాము. మా యాపిల్ బర్త్డేకి రావాలనేసి అనుకున్నాను, వచ్చేసాను. బుజ్జి చూడవా ఒకసారి, అప్పటి నుంచి వీడియోలో లేవు నువ్వు. బుజ్జి హ్యాపీగా తీసుకున్నాము. యాపిల్ మొక్కు యాపిల్ చూడు. सोनो सोनो उगड़ी మనం టెంపుల్కి వెళ్ళేటప్పుడు ట్రెడిషన్లో వస్తే బాగుంటది. ఇలా ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ టెంపుల్లో కొంతమంది వెస్ట్రన్ వేలో వచ్చారు. ఇలా వెస్ట్రన్ డ్రెస్ లో ఉంటే ఎలా ఉండదు. వాళ్ళు ఒక లుంగి తీసుకొని కట్టుకొని వచ్చారు. టెంపుల్కి వచ్చి ఇబ్బంది పడడం ఎందుకు, అదే మనం మంచిగా ట్రెడిషన్ డ్రెస్ లో వస్తే అయిపోతుంది కదా. హెయిర్ చిన్నవే కాబట్టి ఒక క్లిప్ పెట్టుకొని హెయిర్ లివ్ చేసుకున్నాను. మన హెయిర్ చిన్నదైనా పెద్దదైనా హెయిర్ అల్లుకోమని చెప్పారు. అలా అయితేనే లోనికి పంపిస్తారు. నేనైతే అల్లుకున్నాను. ఆ రోజు సండే కాబట్టి చాలా మంది జనాలు ఉండే, అందుకని మేము 300 టికెట్కి అయితే వెళ్ళాము. మాకైతే స్వామివారి దర్శనం చాలా బాగా అయ్యింది.
శ్రీవారి అన్నప్రసాదం దారి. ఎవరైనా కొత్తగా టెంపుల్కి వచ్చే వాళ్ళు స్వామివారి దగ్గర అన్నప్రసాదం అయితే పెడుతున్నారు. కార్ పార్కింగ్ ఎటు చేస్తామో అక్కడ ఉంటది. తెలియకపోతే అక్కడ అడిగినా చెప్తారు. నాకు కూడా తెలియదు, మేము కూడా అడిగేసి వచ్చినాము. ఎవరైనా డొనేషన్ చేసే వాళ్ళు ఉంటే అక్కడే అన్నప్రసాదం దగ్గర ఉంటారు, అక్కడ డొనేషన్ చేయొచ్చు. ఇవాళ యాపిల్ బర్త్డే సందర్భంగా మాకు తోచినంతలో మేమైతే డొనేషన్ చేసాము. అన్నప్రసాదం తినే దగ్గర ప్లేస్ ఇది చాలా స్పేషియస్ గా ఉంటది. ఇక్కడ చిన్న పిల్లలకు కార్ రైడింగ్ అయితే ఉంది. మా పిల్లలు అది చూసి అస్సలు వదలలేదు. ఇక్కడ సైకిల్ కూడా ఉంది, ఇద్దరు చేయొచ్చు సైక్లింగ్. నా కోసం అది కూడా తీసుకున్నారు మా ఆయన. కానీ ఫస్ట్ ఎక్కగానే చాలా భయం వేసింది, అందుకని మా బుజ్జిగాడైతే ఎక్కిండు. సెకండ్ టైం నేను ఎక్కాను. మా బుజ్జిగాడు బాగానే ఉన్నాడు కదా, నేను పడనులే అనేసి నేను ఎక్కాను. ఈసారి ఏం భయంగానే ఎక్కినా. ఒకసారి చుట్టూ తిరిగేసరికి భయం కొంచెం పోయింది. నాకైతే మస్తు థ్రిల్లింగ్ గా మస్తు అనిపించింది. ఇంకా మా పిల్లలు కూడా కార్ రైడింగ్ 2 times చేశారు. తొల్లటి దేవేంద్ర గారు నిత్యాన్న ప్రజలకు వాళ్ళకు సాయంగా 500 రూపాయలు విరాళం అందించారు. వారికి శ్రీరామ స్వామి గారు నిత్యాన్న ప్రజలకు యాపిల్ బర్త్డే అయితే June 21 సండే వచ్చింది. ఈసారి యాపిల్ స్కూల్లో రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలనేసి మేము అనుకున్నాము. యాపిల్ వాళ్ళ స్కూల్లో మండే సెలబ్రేట్ చేస్తామన్నారు. యాపిల్ అయితే ప్లే స్కూల్ యూకేజీ వరకే ఉంటది. యూకేజీతో ఆ స్కూల్ అయిపోతుంది, ఇయర్ తో కంప్లీట్ అయిపోతుంది యాపిల్ది ఆ స్కూల్. అందుకని మేము పిల్లలకి రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలనుకున్నాము. మా ఆయన అయితే స్టేషన్ లో కొందామన్నారు, కానీ ఇక్కడైతే సెట్ దొరుకుతుంది కదా చూద్దామనేసి మేము విశాల్ మార్ట్కి వచ్చాము. అక్కడైతే మాకు లక్కీగా పెన్సిల్, షార్ప్నర్, ఎరేజర్, స్కేల్ ఒక సెట్ లో వచ్చేసింది. బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. ఇదేమో మా ఆపిల్కి పిట్టు పిన్ని, వాళ్ళ పిట్టు పిన్ని కేక్ అయితే ఆర్డర్ పెట్టింది మా ఆపిల్ తల్లి కోసం. అందుకే ఇప్పుడు కట్ చేపిస్తున్నాము. కానీ మమ్మీకి మాత్రం తినిపించలేదు ఆపిల్. మమ్మీ వాటి రేసి ఇచ్చిండు నీకు మొత్తం నీకే ప్లేట్ అక్కడ ప్లేట్ లంచ్ ప్లేట్ ఇస్తారా? గట్టి చెప్పు పిట్టు పిన్ని, చెప్పురా. థ్యాంక్ యూ అని చెప్పు. లూజ్ అయింది కొంచెం, అంతే ఉంటుంది. మరి మరి టైట్ కరగలతో తగ్గు పాప. పాప పడతావు. యాపిల్ బర్త్డే కేక్ కటింగ్ కోసం అయితే ఇప్పుడు బయటకు వెళ్తున్నాము. వాళ్ళ స్కూల్లో కూడా బర్త్డే సెలబ్రేషన్ జరిగింది. అయితే నెక్స్ట్ వీడియోలో వచ్చేస్తుంది. యాపిల్ బర్త్డే Happy birthday to you. May good luck go with you. Happy birthday.
Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday. స్ప్రే బాటిల్ అయిపోయిందని ఆపిల్ ఏడుస్తున్నాడు. Happy birthday to you. Happy birthday to అలా you. జరుగుతుంది ఇక్కడ. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. పో తమ్ముడు పిలుస్తుడు బా. మంచిగా అమ్మాయింది. ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నాం. తినడానికి వెళ్తున్నాం. హలో ఫ్రెండ్స్, అందరికి ఇచ్చి పడేస్తా. హలో ఫ్రెండ్స్, అందరికి ఇచ్చి పడేస్తా. యాపిల్ ట్రై మా హ్యాపీ బర్త్డేకి యాపిల్ మండి గిఫ్ట్ మండి తినిపిస్తున్నాడు మా యాపిల్ గాడు. మండి విత్ లెగ్ పీస్ వినిపిస్తున్నాడు. కానీ డబ్బులు కట్టేది మేమే. యాపిల్ బంగారం తీసుకొచ్చారు కాంప్లిమెంటరీ కింద. మా యాపిల్ గాడు సూప్ తాగుతున్నాడు. ఇస్తాడా? బుజ్జిగాడు చికెన్ తినరు అని చెప్తారు కదా. ఇగో మా బుజ్జిగాడు ఎలా చికెన్ తింటున్నారో చూడండి. దగ్గరికి రా. ఏంటి మహి, దీని పేరేంటి నీకు కూడా తెలీదా? తందూరియా. తందూరి చికెన్, ఫ్రై చికెన్. కింద బొగ్గులు ఉన్నాయి.
ఫుడ్ అయితే తినేసి వచ్చేసినాము. ఆపిల్ బర్త్డే అయితే అయిపోయింది. ఆపిల్ బర్త్డే అయిపోయింది. ఇంకా చాలా Once again, happy birthday to you. Once again, happy birthday, Apple Bangaram. Happy Bangaram. Once again, happy birthday, Nana. థ్యాంక్ యూ. ఇంత వైల్డ్గా ఉంటది. వాళ్ళ రోజంతా అరుస్తూనే ఉన్నాడు మా ఆపిల్ అయితే. వాళ్ళ రోజంతా మా ఆపిల్ గడు మా మీద అరుస్తూనే ఉన్నాడు. మేము కూడా ఒక 2 times అరిచినాము. ఇప్పుడే తింటికి పోతున్నాము. బాయ్ గాయ్స్.